ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, రీసెంట్ గా టాటా మోటార్స్ డీమెర్జర్ జరిగింది కదా, సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ Q2 రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయి టాటా మోటార్స్ మీద? ఇది డిమర్జర్ అయిన డేట్ October 14th అండి. ఓకే. అండ్ అప్పటికేందంటే టాటా మోటార్స్ 2 ముక్కలు చేయబోతున్న విషయం ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు 1 year దగ్గర నుంచి. అంటే డిమర్జర్కి ముందు ఏంటంటే 660 ఉంది స్టాక్ రేట్. 660 అంటే కమర్షియల్ వెహికల్ సపరేట్గా అండ్ ప్యాసింజర్ వెహికల్ సపరేట్గా మార్చారనమాట. అండ్ ఈరోజు మొత్తం కంబైన్ వాల్యూ 745 అనమాట. అంటే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వాల్యూ ఏమో 410 రూపీస్ ఉంది. అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఏమో నిన్న లిస్ట్ అయింది కదా 335 దగ్గర లిస్ట్ అయింది అనమాట. అంటే కంబైన్ వాల్యూ ఆల్మోస్ట్ 745 రెండు కలిపిన పీసెస్ రెండు కలిపి. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే 50% లాస్ అయ్యాం, 50% లాస్ అయ్యాం, 30% లాస్ అయ్యాం అనుకుంటున్నారు. లాస్ ఏం కాదండి. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ ఈ స్టాక్ డిమాట్ అకౌంట్లోకి వచ్చేసి ఉంటుంది కాబట్టి లాస్ట్ 1 month ప్రాఫిట్ 12% అనుకోవచ్చు మనం. అంటే డీమర్జర్ అవటం వల్ల 12% వెల్త్ క్రియేట్ అయినట్లు లెక్క అనమాట. అంటే ఇది కమర్షియల్ వాల్యూది డెఫినెట్గా చాలా పెద్ద మూవ్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఇటాలియన్లో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్నారనమాట, ఎవకో అని చెప్పేసి. అది దాని టర్న్ ఓవరే ఆల్మోస్ట్ 1.5 lakh crore. అందుకని టాటా మోటార్స్ యొక్క కమర్షియల్ వెహికల్స్ టర్న్ ఓవర్ ప్లస్ ఎవకో ట్రక్ టర్న్ ఓవర్ రెండు కలిపితే ఆల్మోస్ట్ 2.2 lakh crore అవుద్ది. అంటే 2.2 lakh crore ఉన్న ఈ కంపెనీ మనకి 1.2 lakh crore కే దొరుకుతుంది ఇప్పుడు. నిన్న లిస్టింగ్ ప్రైస్ ప్రకారం ఈచ్ స్టాక్ 335 కదా, టోటల్ ఈ కంపెనీ వాల్యూషన్ 1.2 lakh crore వస్తుంది. 1.2 lakh crore అంటే ఒక సేల్స్కే దొరుకుతుంది, లెస్ దెన్ ఒక సేల్స్కే దొరుకుతుంది. కాబట్టి బెస్ట్ వాల్యూ అనుకోవచ్చు మనం. కాబట్టి టాటా మోటార్స్ లో 2 పీసులు ఏ పీస్ బాగుంటుంది అంటే డెఫినెట్ గా కమర్షియల్ వాల్యూ బాగుంటుంది, కమర్షియల్ వాల్యూ లాంగ్ టర్మ్ బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఇటాలియన్ ట్రక్ కంపెనీ టెక్నాలజీ వరల్డ్ హై ఎండ్ టెక్నాలజీ అనమాట. అండ్ సో అమెరికా అయినా యూరోప్ మొత్తం కూడా ఫ్యూచర్ లో ఆ టెక్నాలజీ దించుతారు కాబట్టి. అండ్ ఏదైనా సరే టాటా వెహికల్స్ ఈ మధ్యకాలంలో మంచిగా స్కేల్ అప్ చేస్తున్నారండి. అండ్ డెఫినెట్ గా ముందు రోజుల్లో మాత్రం ఈ వర్టికల్స్ మాత్రం మంచి ఫీచర్ ఉంటుంది. అండ్ Q2 ఇంపాక్ట్ ఎలా ఉంది? రిజల్ట్స్ మామూలుగానే వచ్చినాయండి. అండ్ కాకపోతే ఆటోమొబైల్స్ ఎప్పుడు కూడా లేదు, హిస్టరీ కన్నా కూడా ఫీచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఇండియాలో యాక్చువల్గా GST తగ్గించింది, దానివల్ల ఉపయోగం ఏదైనా ఉంది అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ కి 2 ఆటోమొబైల్స్ కి డెఫినెట్ ఇట్స్ గోయింగ్ టు గుడ్ అనమాట. అండ్ సెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కరెంట్ ప్రైస్ 335 దగ్గర కదా, అంటే అరౌండ్ 300 దగ్గర ఆ రేట్ దగ్గర వస్తే కనుక దీన్ని కొనుక్కోవచ్చు. ముందు రోజుల్లో మాత్రం డెఫినెట్ గా గోయింగ్ టు రాక్ అనమాట ఆ రేట్ దగ్గర మాత్రం. మొత్తం మీద వెల్త్ క్రియేషన్ ఈ డిమర్జర్ అప్పుడు చాలా రేట్ అనమాట, చాలా రేర్ అది ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా. లైక్ మామూలుగా డిమర్జర్ ఎందుకు చేస్తారంటే 2 డిఫరెంట్ వర్టికల్స్ అనుకోండి, ఒకే దాంట్లో ఉండి దాని వాల్యూషన్ తగ్గించే బదులు ఇండిపెండెంట్ గా మార్చడం ద్వారా దానికి వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. అదే ఉద్దేశంతో ఆదిత్య బిర్లా వాళ్ళు చేశారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ సపరేట్ గా, ఆదిత్య బిర్లా బ్రాండ్స్ లిమిటెడ్ సపరేట్ చేశారు. బట్ 2 కంబైన్డ్ వాల్యూ ఉన్నప్పుడే రేట్ ఎక్కువ ఉండేది, 2 కలిసిన తర్వాత రేట్ తగ్గిపోయింది అనమాట. అన్ని డిమర్జర్ వెల్త్ క్రియేట్ చేయమండి, బట్ కొన్ని మాత్రం క్రియేట్ చేస్తాయి. అంటే రిలయన్స్ వాళ్ళు బాగా క్రియేట్ చేశారు. రిలయన్స్ లోంచి రిలయన్స్ జియో ఫైనాన్స్ సపరేట్ చేశారు. జియో ఫైనాన్స్ ఆల్రెడీ ఐ థింక్ more than 300 దగ్గర రన్ అవుతుంది. అంటే రిలయన్స్ కూడా మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసింది. కాబట్టి కొన్ని డిమర్జర్స్ మాత్రం రియల్ గా వెల్త్ క్రియేట్ చేసినాయి, కొన్ని మాత్రం అంత క్రియేట్ చేయలేదు. అంటే టాటా మోటార్స్ 1 month లో మనకి 12% గిట్టుబాటు అయింది. కాబట్టి ఇట్స్ వర్త్. రైట్. అండ్ ఒక చిన్న కంపారిజన్ కూడా చెప్పండి, అంటే ఒక చిన్న రేటింగ్ లాంటిది, టాటా మోటార్స్ వర్సెస్ టాటా పవర్. టాటా పవర్ అల్టిమేట్ అండి. దాని వర్టికల్స్ పవర్ ఇండియాలో వెరీ షార్టేజ్ అండి ఫ్యూచర్లో. అండ్ డేటా సెంటర్స్ అంటే మార్కెట్ చాలా లైట్ తీసుకున్నట్టుంటుంది. అమెరికాలోనే సివియర్ షార్టేజ్ ఉంది అక్కడ. ఈ డేటా సెంటర్స్ దాటికి గ్యాస్ రేట్లు బాగా పెరగబోతుందని చెప్పి ప్రెడిక్షన్ ఉంటుంది మార్కెట్లో. అందుకని ముందు రోజుల్లో నేచురల్ గ్యాస్ ఒకటి, పవర్ ఒకటి బాగా షార్టేజ్ రాబోతుంది. హ్యూమన్ కన్జంప్షన్ సాల్ట్ లేదనుకుంటే మళ్ళీ కొత్తగా డేటా సెంటర్లు వస్తున్నాయి. ఈ డేటా సెంటర్లు రావడం వల్ల ఏంటంటే వాటి కన్జంప్షన్ 24/7 ఉంటుంది, పవర్ అది కూల్ అవుతా ఉంటాయి అనమాట. అంటే పెద్ద ఎకరాల కొద్ది వేర్ హౌస్లు మొత్తం కూల్ అవ్వాలంటే సిస్టమ్ ఎంత పెద్ద హీట్ అబ్జర్వేషన్ కావాలో ఉంచుకోండి.
అందుకని పవర్ చాలా గుడ్ బిజినెస్ ఇండియాలో. గవర్నమెంట్ కూడా ఆ విషయం అర్థమయ్యే ట్రాన్స్కోస్ మొత్తం కూడా ప్రైవేటైజేషన్ కోసం ఎలా చేస్తున్నారు, ముందు ముందులో ప్రాబ్లం వచ్చిందని. ఇప్పటికే పవర్ని 3గా డివైడ్ చేశారు. పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, పవర్ ట్రాన్స్మిషన్ వేరు, పవర్ డిస్ట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు ఈవెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారనమాట. అందుకని ఆ ఏరియాలో డెఫినెట్గా టాటా పవర్ గోయింగ్ టు రాక్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆల్టర్నేట్ ఎనర్జీలో టాప్లో ఉన్నారు. ఢిల్లీ మొత్తం పవర్ ట్రాన్స్మిషన్ వాళ్ళే, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిట్లో ఉన్నారు. ఏది న్యూక్లియర్లో ఉన్నారు, ఇటు హైడ్రోలో ఉన్నారు, అండ్ మామూలు ఈ దీంట్లో ఉన్నారు, ఏది సోలార్లో ఉన్నారు, నార్మల్ పవర్లో ఉన్నారు, అన్ని వర్టికల్స్లో ఉన్నారు. డెఫినెట్గా ఇట్స్ వర్త్ అండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఐ థింక్ ఇప్పుడు 400 దగ్గర ఉన్నట్టుంది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు 200 దగ్గర ఉంది. ఇట్స్ వర్త్ అండ్ కీప్ ఇట్ 1000 టార్గెట్. కాబట్టి కపుల్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అండ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ సౌండ్ కంపెనీ, ఎందుకంటే మెజారిటీ పవర్ హౌస్ కంపెనీస్ అన్ని కూడా లేదు డెటర్డ్ అండ్ కంపెనీస్. బట్ సెక్టర్ అయితే సూపర్ హాట్ అండి. డిప్ అయినప్పుడు లంచక్క బై చేసుకోవచ్చు. టాటా ప్లస్ పవర్ ఎవర్గ్రీన్ సెక్టర్ మంచి కాంబినేషన్ రెండు, హ్యాపీ తీసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్స్ అంటే అట్లా కాదు, నిరంతరం కాంపిటీషన్, కొత్త కొత్త వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అందుకని ఈ సెక్టర్ నా సెక్టర్తో కంపేర్ చేసుకోలేం. కానీ బట్ పవర్ ఈజ్ వెరీ హాట్ డ్యూ టు ది డేటా సెంటర్స్ కావచ్చు, వాళ్ళకున్న పవర్ వర్టికల్స్ మొత్తం కూడా డైవర్సిఫైడ్ వర్టికల్స్ అనమాట. పైగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ట్రాన్స్మిషన్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు, అన్ని రకాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా న్యూక్లియర్ ఎనర్జీలకు ఎలా చేస్తుంటే వాళ్ళు కూడా బిడ్డింగ్ చేశారు. అండ్ గవర్నమెంట్ నెక్స్ట్ 1 or 2 months బిఫోర్ బడ్జెట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన ప్రైవేటైజేషన్ ఎంతవరకు వచ్చిందో వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు బిడ్స్. డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద న్యూక్లియర్ ఎనర్జీ కూడా. కాబట్టి దానికి చాలా పెద్ద ఫీచర్ ఉంటుంది అందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.